సరే ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే అవినీతి జరిగిందో అదంతా రికవరీ చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొస్తున్నారని మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆ చట్టం వస్తే ఎవరెవరు ఎంత అవినీతి చేశారో ఆ అవినీతి అంతా అంటే అది రికవరీ చేసే అవకాశం ఉందంటారా? సో ఇప్పటి వరకు వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరు ఎంత దోచుకున్నా కానీ మళ్ళీ రికవరీ చేయడం అనేది అసంభవం, జరగనటువంటి పని. పూర్తి స్థాయిలో రికవరీ చేసినటువంటి దాఖలాలు ఇండియా చరిత్రలోనే లేదు. ఏదన్నా కొద్దిగా గొప్ప రికవరీ చేస్తుంటారు తప్పితే పూర్తి స్థాయిలో రికవరీ చేసినటువంటి పరిస్థితులు, అలాంటి చట్టాలు లేవు. అయితే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత పరిపాలన ఏ విధంగా చెయ్యకూడదో అనే దానికి ఒక మోడల్గా అది కనిపిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దాన్ని యూనివర్సిటీల్లో కూడా పరిపాలన ఏ విధంగా చెయ్యకూడదు అనే దాన్ని ఒక సబ్జెక్టుగా చేర్చి ఆయన పరిపాలన చూపించాలి అనేది కూడా ఆయన సెటరిక్ అప్పుడప్పుడు చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇప్పుడు ఏ విధంగా ఆ 5 సంవత్సరాల పాటు నడిచింది అని అంటే ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భూములు దోచుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాష్టికాలు చేశారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గంజాయి అమ్ముకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల రుగ్మతలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పాలనలో. సో ఎవరు ఎన్ని చేసినా కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రజాసొమ్మును దోచుకోవటమే. కబ్జాలు చేస్తే ప్రజాసొమ్మును దోచుకోవటమే, ఇసుక దోపిడీ చేస్తే సొమ్మును ప్రజలకు సంబంధించినటువంటి సంపదను దోచుకోవడమే, లిక్కర్కి సంబంధించినటువంటి అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడ్డారంటే ప్రజలకు సంబంధించినటువంటి దోపిడీయే, ప్రజలని దోపిడీ చేసినట్టే వాళ్ళు. సో ఏ రూపంలో చేసినా కానీ ప్రజా సంపదని ప్రజలను దోపిడీ చేసినట్టే కనిపిస్తూ ఉంది మనకు. అక్కడ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం, 500 కోట్లు పెట్టి రిషికొండను నిర్మించుకోవటం, అలాగే హెలికాప్టర్లు కొనుక్కోవటం, ఇలా ఏది చూసినా కానీ ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా వాళ్ళు ఖర్చు పెట్టేశారు, విచ్చలవిడిగా దోచుకున్నారు, విచ్చలవిడిగా ఆక్యుపై చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో, కబ్జాలు చేశారో వాటిని మళ్ళీ ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చేలాగా ఉందా పరిస్థితి అని అంటే ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఒకటి చెప్పాడు. ఏం చెప్పారంటే స్విస్ బ్యాంకులోకి దోసుకెళ్ళినటువంటి డబ్బులన్నింటినీ నేను మళ్ళీ తీసుకొస్తాను, అది కనుక వస్తే 15 లక్షల రూపాయలు ప్రతి ఇండియా అకౌంట్లో అందరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడతాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని చేశారు. అప్పట్లో ఆయన ఏది చెప్పినా కానీ నమ్మే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారు, నమ్మారు. 2014లో ఆయన అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆ స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వచ్చిన దాఖలాలు అయితే కనపట్ల కదా. సో కాబట్టి అది నిజం. అలాగే ఇప్పుడు కేసీఆర్ని నేను జైల్లో పెట్టిస్తాను, కల్వకుంట్ల ఫ్యామిలీని అంటే చెంచులగూడ జైల్లో పెట్టిస్తాను, దోచుకున్నటువంటి 30,000 కోట్ల రూపాయలు డబ్బులు, అలాగే 1,00,000 ఎకరాల భూమి, వీటన్నిటినీ నేను మళ్ళీ తీసుకొస్తాను, ప్రజలకు పంచుతానని చెప్పి మొన్న ఎలక్షన్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రామిస్. కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఈ అవినీతి దోపిడీని అన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ సంపదను పంచుతానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. 2024 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే దోచుకున్నాడో అదంతా మళ్ళీ నేను ప్రజలకు పంచుతాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఈ హామీలను ప్రజలు నమ్మారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్న సంపదను ప్రజలకు పంచే అవకాశం ఉందా, పంచగలరా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశారు, రిటైర్డ్ చేసేదట. అది రిటైర్డ్ చేసే ఎంక్వైరీ ఇప్పుడు అది ఒగదగేది కాదు. అలాగే యాదాద్రితో పాటు ఇంకో భద్రాద్రి, ఈ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించినట్టు అవినీతి జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేశారు. పవర్ పర్చేజ్కి సంబంధించి ఛత్తీస్గఢ్తో ప్రభుత్వాన్ని కుదుర్చుకున్న ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఎంక్వైరీ చేశారు నరసింహారెడ్డి కమిటీ. ఆ నరసింహారెడ్డి మీద ఆరోపణలు చేశాడు కేసీఆర్. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ అదే జడ్జిని మార్చాలని చెప్తే మార్చారు, రిటైర్డ్ జడ్జిని. పౌర సరఫరాల శాఖలో 30,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. అదేమన్నా బయటకు తీసుకురాలేదు. 1,00,000 ఎకరాల భూములు ఆక్యుపై చేశారు, హైదరాబాద్ చుట్టూరు కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి ఆరోపణ చేశారు. 1 ఎకరాన్న రికవరీ చేశారు. లాస్ట్కి కోకాపేటలో వాళ్ళ పార్టీ ఆఫీస్కి కేటాయించుకున్న 5 ఎకరాల భూమిని రికవరీ చేశారంటే చేయలేదు. అంటే కేవలం హామీలు ఇవ్వడం, ప్రజల్ని మభ్యపెట్టడం,
అధికారంలో రావటం, తర్వాత ప్రజా సంపదని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఒక్కటి కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కబ్జాలు లేదంటే అక్రమాలు అవినీతి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈసారి తన పరిపాలన వినూత్నంగా ఉండబోతుందని చెప్పారు. సో ప్రజా సంపదను దోచుకున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ఏంటి, ఏసీబీ, సిఐడి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, విజిలెన్స్, ఇవే వ్యవస్థలు ఉండేది. ఈ వ్యవస్థల ద్వారా వెనక్కి రాబట్టే అవకాశం ఉంది అని, ఈ వ్యవస్థల ద్వారా వెనక్కి రాబట్టినటువంటి దాఖలాలు ఉన్నాయంటే లేవు. అధికారులు ఏసీబీ అధికారులను ట్రాప్ చేసి అధికారుల నుంచి ఏమన్నా ఎప్పుడైనా సరే బంగారాన్ని సీజ్ చేస్తారు, డబ్బులు సీజ్ చేస్తారు. అసలు అతను ఆస్తులు మొత్తం ఎప్పుడన్నా రికవరీ చేసుకున్నారా? లేదు. పోనీ అతన్ని డిస్మిస్ చేశారా? లేదు. సస్పెన్షన్ చేస్తారు. సస్పెన్షన్ అంటే 6 నెలల్లో మళ్ళీ ఉద్యోగంలో చేరతాడు. మరి ఆ స్వాధీనం చేసుకున్న డబ్బులకి లేదో లెక్కలు చూపిస్తారు, మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తుంటారు, తిరిగి ఇచ్చేస్తుంటారు. ప్రజా సంపదను మళ్ళీ తిరిగి రాబట్టడం అనేది జరగనటువంటి పని, దోచుకున్న దాన్ని. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎక్కువ డబ్బులు లేదంటే ఎక్కువ ఆస్తులు వాళ్ళ పేర్ల పైన ఉంటాయి, దోచుకున్నటువంటి వాళ్ళ పేర్ల మీద ఉండవు, బినామీ పేర్ల మీద. సో బినామీ పేర్ల పైన ఉన్నప్పుడు ఎలా నువ్వు రాబట్టగలవు? దోచుకున్నటువంటి సంపదను ప్రత్యేకమైన చట్టం కావాలి. సో ప్రత్యేకమైనటువంటి చట్టం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ బినామీ యాక్ట్ ఉంది. ఆ బినామీ యాక్ట్ని పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అనుచరులు కానీ ఆయన కానీ దోచుకున్నటువంటి సంపద అక్రమాలు వీటన్నిటిని బయటకు తీసుకొచ్చి ప్రజా సంపదను వెనక్కి తీసుకురావచ్చు. దాన్ని పగడ్బందీగా అమలు చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పిస్తూ ఒక కమిటీని వేయాలి. కమిటీని వేసి అసలు బినామీలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, చట్ట ప్రకారం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అప్పుడు ఈ బినామీ చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ప్రజా సంపదను రాబట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బినామీ చట్టానికి మరింత పదును పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీగా ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించి ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను బేస్ చేసుకొని ఈ బినామీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి టీము ఏదైతే ఉందో వాళ్ళు దోచుకున్నటువంటి దాన్ని మళ్ళా రికవరీ చేసుకొని ప్రజలకు అప్పజెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇదంతా సాధ్యమవుతుంది అంటారా? అంటే కమిటీ వేసి ఇదంతా వేసి ఆ బినామీలు ఎవరు అని కనుక్కొని ఇదంతా ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కదా సార్, మరి అవుతుంది అంటారా? బినామీ చట్టం అయితే ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అంటే కనుక బినామీలు ఎవరెవరు అనేది కనుక్కోవాలి. బినామీ అంటే దానికి ఏమి అథారిటేటివ్ గా కనిపించదు కదా. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫస్ట్. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి బినామీలుగా ఎవరెవరు ఉన్నారు అది ఎస్టాబ్లిష్ చేయగలిగి ఉండాలి, ఎవరెవరు ఉన్నారు బినామీలని. సో ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఎస్టాబ్లిష్ చేయడానికి. ఆ కమిటీ ఇచ్చే నివేదికను బేస్ చేసుకొని ఈ బినామీ చట్టాన్ని ఉపయోగించి ప్రజా సంపదను మళ్ళీ తిరిగి రాబట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయింది. రాబోయేటువంటి రోజుల్లో బినామీ చట్టాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడం ద్వారా ఈ దోచుకున్నటువంటి సొమ్ముని మళ్ళీ ప్రజలకు అప్పచెప్పాలి. లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి వెళ్ళాలి ఎలక్షన్కి, మళ్ళీ 2029 ఎలక్షన్కి 2029 ఎలక్షన్కి నువ్వు మళ్ళా వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి సొమ్ముని నేను రాబట్టగలిగానని చెప్పాలి కదా. సరే నేను అభివృద్ధి చేశానని చెప్పొచ్చు, నీ అభివృద్ధి కన్నా కానీ నువ్వు 2024 ఎన్నికల్లో ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు, అది మొత్తం నేను మళ్ళీ రాబట్టి ప్రజా సంపదను మీకు పంచుతానని చెప్పాడు కదా. అది చెయ్యాలి కదా. అది చేయకపోతే ఎంతో కొంత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బినామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి అనే టీం దోచుకున్నటువంటి సంపద ఏదైతే ఉందో ప్రజా సంపద దాన్ని ఎంతో కొంత రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి ఒక దడ అయితే మొదలైందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.